వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మనం ఎంత మంచి శారీ కట్టుకున్నా, బ్లౌజ్ ఎంత బాగున్నా, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ ఉంటే ఆ లుక్ ఇంకా అందంగా ఉంటుంది కదండి. అలాగని ప్రతి డ్రెస్కి, ప్రతి శారీకి కాస్ట్లీ జ్యువెలరీ కొనలేము. అందుకే బడ్జెట్లో ఉంటూనే చూడడానికి సింపుల్గా, ఎలిగెంట్గా, డిగ్నిఫైడ్గా ఉండే జ్యువెలరీ అంటే నాకు చాలా ఇష్టము. ఈరోజు నేను చార్మినార్లో తీసుకున్న అలాంటి బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్, బ్లాక్ మెటల్స్, బీడ్స్, బ్యాంగిల్స్ మీకు చూపిస్తాను. ఇందులో చాలా ఇయర్ రింగ్స్ 100 లోపే తీసుకున్నానండి. తక్కువ బడ్జెట్లో ఎంత మంచి కలెక్షన్ దొరికిందో చూద్దాము. అలాగే వాటిని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో కూడా చూపిస్తాను. రెండు వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను కాలేజ్లో లెక్చరర్ కింద వర్క్ చేస్తాను కాబట్టి నాకు డైలీ ఏవో కొంచెం కాటన్ శారీస్ కట్టుకుంటానండి. వాటికి తగ్గ జ్యువెలరీ నాకు అవసరం ఉంటుంది. అందుకే ప్రతిదీ కూడా నేను ఒక్క చోట ఇలాగ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పెడితే నేను కాలేజ్కి వెళ్ళే టైంకి నాకు కష్టం అవుతుంది. అన్నీ ఎక్కడ ఉన్నాయని చూసారు కదండి ఆర్గనైజరు. ఇందులో ఇలాగ చాలా పౌచెస్ కింద ఉంటాయి. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. అన్నీ కూడా మనం ఇలాగ చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ అన్నీ ఒక చోట, ఇయర్ రింగ్స్ ఒక చోట, మనకు కావాల్సినవన్నీ కూడా అన్నీ ఒక చోటే ఉంటుందండి. కాబట్టి మనం డైలీ కాలేజ్కి వెళ్ళినప్పుడు మ్యాచింగ్ మనం ఏ శారీ కట్టుకున్నాం, కాటన్ శారీస్ అయితే బీడ్స్ అని, లేకపోతే బ్లాక్ మెటల్స్, ఇలా కావాల్సిన వస్తువులన్నీ ఒక చోటే ఉంటాయి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి. ఇవి బ్యాంగిల్స్. ఆల్రెడీ నేను మీకు చూపించాను ఒక వీడియోలోని. నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను తీసుకున్నానండి ఈ బ్యాంగిల్స్. గాజువి చాలా బాగుంటాయి. ఒక్కొక్కటి 100 రూపీస్. ఈ పర్ల్స్ వచ్చి నేను చార్మినార్లో తీసుకున్నాను. 4 కలిపి 150 రూపీస్. ముత్యాలు చూడడానికి అయితే చాలా చక్కగా ఉంటాయి. ఇలా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాడుకున్న తర్వాత కాలేజ్ నుంచి వచ్చి రాగానే మళ్ళీ ఇలాగే నేను పౌచెస్లో పెట్టేసుకుంటాను ఈ ప్యాకెట్స్లోని. సో మళ్ళీ నాకు ఎప్పుడు కావాల్సి వచ్చినా కూడా నేను అన్ని చోట్ల వెతకక్కర్లేదండి. అన్నీ ఒకే చోట ఉంటాయి. నాకు ఈజీ అవుతుంది. చూడండి, ఆల్రెడీ నేను తీసుకున్న గాజులు. ఇందులో నేను చాలా కలర్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చి 100 రూపీసే. అందుకని నేను కలర్స్ చూడండి. అంటే ఇలా ఒకటి తీసి పెట్టుకుంటే మనకి ప్రతి చీర మీదకి కూడా మ్యాచింగ్ అవుతుంది. గ్రీన్లో తీసుకున్నాను, లైట్ కలర్స్లో తీసుకున్నాను. చాలా బాగుంటుంది చూడడానికి. ఫినిషింగ్ అయితే బాగుంటుంది. ముందైతే 2 చక్కటి ఎలిఫెంట్ ఫేస్లతో వచ్చి ఉంటాయి. రెడ్ కలర్ తీసుకున్నాను. చూడండి, లైట్ కలర్స్ తీసుకున్నా, థిక్ కలర్స్ తీసుకున్నాను. ఇలాగ 1 2 3 4 5 బ్యాంగిల్స్ తీసుకున్నాను విత్ డిఫరెంట్ కలర్స్. ఇవన్నీ ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను. చూడండి, ఎన్ని తీసుకుని గుర్తులేదు. 6 కలర్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలాగే చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటాను కాబట్టి నేను కాలేజ్ నుంచి ఇంటికి రాగానే మళ్ళీ నేను ఎక్కడక్కడ పెట్టుకుంటాను. కన్ఫ్యూజన్ ఉండదు. ఒక్కసారి కొని పెట్టుకుంటే ఇవి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఎప్పటి నుంచో తీసి పెట్టుకున్న వస్తువులు అన్నీ కూడా చక్కగా 100 to 100 లోపలే కనుక్కొని ఎన్నో రోజులు అయిపోయింది, సంవత్సరాలు అయింది. ఇవి చూడండి, ఈ బ్యాంగిల్స్ అయితే స్పెషల్. మా అబ్బాయి మన ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మదర్స్ డే వచ్చింది కదా, మా అబ్బాయి అక్కడి నుంచి ఆర్డర్ చేసి పంపించాడు. ఇవి కొంచెం కాస్ట్ అండి. ఇవి మెటల్ కదా, రాగిలాగా ఉన్నాయి, మంచివి. 500 రూపీస్ అయిందని చెప్పాడు వాడు. చూడడానికి అయితే చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. అదొకటే కాస్ట్లీ ఉందండి ఇప్పుడు చూపించిన దాంట్లో. మిగతావన్నీ కూడా మోస్ట్లీ 250 తోటే, హైయెస్ట్ రైజే 250 రూపీస్. ఇవి చూడండి, థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి ఎవరో మ్యారేజ్ డేకి వెళ్తే అక్కడ వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారు, రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చారు. చూడడానికి బాగుంటుంది. ఇది కూడా నేను వేసుకుంటాను. నేను ప్రతిదీ మోస్ట్లీ యూస్ చేస్తానండి. ఇంకా ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూద్దామండి. ఇవన్నీ కూడా చార్మినార్ దగ్గర దొరుకుతాయండి. మనము 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 30 రూపీస్ నుంచి 100 రూపీస్ లోపల అన్నీ అయిపోతాయి. ఈ బ్లాక్ మెటల్స్ ఇవి ఇప్పుడు నేను చూపిస్తున్నాయి మాత్రం నేను చిలుకూరు దగ్గర కొన్నానండి. ఇవి కూడా మీకు ఆల్రెడీ చూపించాను. ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇవి వచ్చి 100 రూపీస్. ఈ ఇయర్ రింగ్స్ చూడండి, ఇవి మాకు మా కజిన్ మ్యారేజ్ అయినప్పుడు సంగీత్లో రిటర్న్ గిఫ్ట్స్ కింద పెట్టారు. ఒక బండి పెట్టి దాని మీద కావాల్సినవి తీసుకోమంటే నేను ఇవి తీసుకున్నాను. చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది కూడా చిలుకూరు దగ్గర తీసుకున్నానండి. ఇవి కూడా 100 రూపీస్. పైన అంతా ఎలిఫెంట్ వచ్చి కింద ముత్యాల కింద వచ్చినాయి. ఇవి కూడా అంతేనండి, 100 రూపీస్. చూడడానికి అయితే చాలా బాగుంటాయి. మనం కాటన్ శారీస్ కట్టుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటే వాటి లుక్కే వేరే బాగుంటుందండి. ఇవన్నీ కూడా ఒకసారి తీసి పెట్టుకున్నామంటే పోవు, మన ఎన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు ఇవన్నీ కూడాను. ఇవన్నీ కూడా బ్లాక్ మెటల్స్లో నేను తీసుకున్న ఇయర్ రింగ్స్. ఇవి చూడండి, ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఆర్గనైజర్లో పెట్టేసుకుంటున్నాను. అన్నీ ఒక చోటే ఉంటాయి కాబట్టి మనకి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు చూపిస్తున్న గొలుసులన్నీ కూడా నేను చార్మినార్ దగ్గర తీసుకున్నానండి. ప్రతిదీ కూడా 100 రూపీసే. తీసుకొని కూడా నేను ఆల్మోస్ట్ 6 to 7 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుంచి ఇవన్నీ వాడుతున్నానండి. ఎక్కడ షైనింగ్ కానీ ఏమి చెక్కు చెదరలేదు. ఇది బ్లాక్ మెటల్దండి. మూడోది ఇప్పుడు చూపించింది, అది 250 రూపీస్. ఈ కలర్స్ ఇది నేను తీసుకున్నది అయితే 4th వన్ ఇప్పుడు పెట్టింది, అది 100 రూపీస్ అనండి. చార్మినార్ దగ్గర తీసుకున్నాను. చాలా రోజుల నుంచి వాడుతున్నాను నేను. ఇవన్నీ కూడా వాటి తగ్గ ఇయర్ రింగ్స్ ఆల్రెడీ చూపించాను కదండి. ఈ బ్లాక్ మెటల్స్ చైన్స్ వేసుకున్నప్పుడు నేను కంపల్సరీ బ్లాక్ మెటల్ చెవరింగులు పెట్టుకుంటాను. అలాగే నాకు బ్లాక్ మెటల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. డ్రెస్సెస్ వేసుకున్న, కాటన్ శారీస్ కట్టుకున్న, మల్మల్ కాటన్ శారీస్ కట్టుకున్న నేను కంపల్సరీ బ్లాక్ మెటల్స్ కానీ బీడ్స్ కానీ వేసుకుంటాను. ఇవి కూడా అంతేనండి, జస్ట్ 100 రూపీసే. చూడ్డానికి అయితే చాలా క్లాసీగా ఉంటాయండి. లుక్ అయితే ఎలిగెంట్గా ఉంటుంది. ఆ బీడ్స్గా వైట్ బ్లాక్ వచ్చిన వాటికైతే విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. జస్ట్ 100 రూపీస్ మాత్రమే. నేను వేసుకున్నప్పుడు మీకు ఫొటోస్ కూడా పెడతాను. ఇవి కొంచెం డిఫరెంట్ బ్యాంగిల్స్ అంటే గాజు బ్యాంగిల్స్. ఇవి కూడా నేను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను ఆ బ్యాంగిల్స్. చూడండి, నేను గొలుసులు అన్నీ కూడా అందులోనే పోస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ గోల్డ్ నల్లపూసలు వేసుకున్నాను, పోతే అది కనిపించట్లేదు. అదే ఇటువంటి బీడ్స్ వేసుకుంటే కనుక ఎంత నిండుగా కనిపిస్తుందో చూడండి. ఇది నేను ఆ బ్లాక్ గోల్స్ వేసుకున్నప్పుడు ఫోటో. ఇవి కొని కూడా నేను చాలా సంవత్సరాలు అయ్యింది. ఇది వైట్ బీడ్స్ అండి. చాలా బాగుంటుంది, నిండుగా ఉంటుంది. ఆ గొలుసు వేసుకున్నాడు చూడండి. మా చిన్నోడు ఎంత చిన్నగా ఉన్నాడో, ఇప్పుడు ఆడు డిగ్రీకి వచ్చేసాడు, అయినా నేను ఇంకా అది వాడుతున్నాను. ఇవి చూడండి, చుట్టూ పైన అంతా బ్లాక్ థ్రెడ్ ఉండి కింద మాత్రం బ్లాక్ మెటల్ తోటి డిజైన్ లాకెట్ వచ్చి పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. మనం వెనకాల థాడ్ మనము సెట్ చేసుకోవచ్చు. అది నేను వేసుకున్నప్పుడు ఇలాగ బ్లాక్ మెటల్ చెవరింగులు అడ్జస్ట్ పెట్టుకుంటూ ఉంటాను. ఇది ఇంకొక డిజైన్ అండి. ఇవి జస్ట్ 100 రూపీస్ మాత్రమే. కొని కూడా నేను 4 ఇయర్స్ పైన అయ్యింది. అప్పటి నుంచి అలాగ వాడుతున్నాను. వెనకదంతా ఓన్లీ బ్లాక్ థ్రెడ్ మాత్రమే ఉంటుంది, కింద మాత్రం బ్లాక్ మెటల్. చూడండి, ఇది నేను వేసుకున్నప్పటి ఫోటో. డ్రెస్సెస్ మీదకి నేను మోస్ట్లీ ఇవే వేసుకుంటాను. ఇది చూడండి, ఇది నేను చార్మినార్లో జస్ట్ 100 రూపీస్కి మాత్రమే తీసుకున్నాను. వేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఈ డ్రెస్ మీదకి నేను ఆ గొలుసు వేసుకున్నాను. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా నేను బేగం బజార్లో తీసుకున్నాను. 250 రూపీస్. ఇది తీసుకొని మోస్ట్లీ 8 ఇయర్స్ పైన అయిపోయింది. చూడండి, కాటన్ శారీ మీదకి ఎంత నీట్గా ఉందో అది గొలుసు. ఈ శారీ మీద కూడా నేను తీసుకుని, మా చిన్నవాడు చూడండి చిన్నగా ఉన్నాడు. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ ఫోటో అది. అప్పటి నుంచి వాడుతున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా 100 రూపీస్కే. రెడ్ తీసుకున్న, బ్లాక్, వైట్, ఇలా 5 కలర్స్లో తీసుకున్నానండి. నెక్స్ట్ ఇది ఇంకొక చిన్న స్పెషల్. ఇది బాగుంటుంది చూడడానికి. ఇది కూడా బ్లాక్ మెటల్లోనే, పోతే ఇది నెక్లెస్లో ఇంక పైకే వస్తుందండి. లుక్ చాలా బాగుంటుంది. దాండియా నైట్స్ కానీ దసరా టైంలో కానీ వేసుకుంటే ఆ అకేషన్ తగ్గట్టుగా ఉంటుంది. ఇది చూడండి, నేను సరదాగా చార్మినార్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. పెద్ద ఎక్కువ వాడను కానీ బాగుంటుంది. 50 రూపీస్ మాత్రమే. మీ చార్మినార్ వచ్చి షాపింగ్కి వచ్చినప్పుడు అవి అలాంటివన్నీ చాలా దొరుకుతూ ఉంటాయి, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా ముత్యాల్లో అండి. చార్మినార్ అంటేనే పర్ల్స్ ప్రసిద్ధి కదా. ఇవి చూడండి, ఈ గొలుసు అయితే చాలా స్పెషల్. 25 ఇయర్స్ బ్యాక్ మా మ్యారేజ్ డే, మా పెళ్ళప్పుడు మా కొలీగ్స్ ఇచ్చారండి గిఫ్ట్. చౌకరు మంగత్రాయిలో కొని ఇచ్చారు. వాటి చెవురింగులు కూడా ఉన్నాయి. మిగతా ఇవన్నీ కూడా నార్మల్ ముత్యాలండి. చూడండి, అవి వేసుకున్నప్పుడు నా ఫోటో ఇది. కాటన్ శారీ మీదకి నేను మంచిగా కట్టుకుంటూ ఉంటాను. చెవురింగులు అయితే నేను ఇలా చేయించుకున్నానండి. ఒక బీడ్ కింద వేసి ఒక ముత్యం వేయించుకున్నాను. ఇది ఒక టైప్ అండి. ఇది చోకర్ ఇప్పుడేగా చెప్పాను, మా పెళ్ళప్పుడు మా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇది మంగత్రాలు కొన్నారు. ఇది కొంచెం కాస్ట్లీ అండి. అందుకే అప్పటి నుంచి 25 ఇయర్స్ నుంచి కూడా చెక్కు చెదరకుండా ఉంది, షైనింగ్గాను. ఇది ఇంకొక ముత్యాలండి. జస్ట్ 2 లైన్స్ ఉండి వాటి మీదకి చిన్నగా సింపుల్గా చెవురింగులు. ఇప్పుడు ఫోటో చూపించాను కదండి, దాని మీద ఇది. ఆ చిన్న చెవురింగులు పెట్టుకుంటే ఇంత లుక్ బాగుంటుంది. సో ఇవన్నీ కూడా నేను తీసుకున్నవి. సింపుల్గా ఉంటాయి, అందంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా కలెక్షన్ మీకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అన్నింట్లో ఏ గొలుసు బాగుందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.